బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అటు వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అయితే వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. సో నిన్ననే అటు చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే మరొకసారి ఆర్టీసీ బస్సు అయితే మరొకసారి ప్రమాదానికి గురైంది. దీంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అటు రాజీవ్ రహదారిపై కూడా వడ్ల లోడుతో వెళుతున్న ఆ ట్రాక్టర్ అయితే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులంతా కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మనం బస్ విజువల్స్ కూడా చూస్తున్నాము. యాక్సిడెంట్ అనంతరం కూడా ఆ వడ్ల బస్తాలన్నీ కూడా కింద పడిపోయిన దృశ్యం. సో యాక్సిడెంట్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది కూడా కనిపిస్తుంది మనకి. అటు చూడొచ్చు కరీంనగర్ టు వరంగల్ బస్సు అది. సో బస్సు ఒక్కసారిగా అటు రహదారిపై వేగంగా వచ్చి వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అయితే ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ కూడా అటు కుప్పకూలిపోయిన ఘటన మనం చూస్తున్నాము. బస్సు మొత్తం కూడా నుజ్జుగా అయిపోయి బస్సు అద్దాలన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ ఏం మిగలేదు. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదంలో 15 మంది అయితే తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సో హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇది. సో వెళ్తుండగా కూడా రాజీవ్ రహదారిపై ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో ఎందుకంటే అతి వేగంగా బస్సు వెళ్ళిందా లేదంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్ తప్ప అసలు ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పుడైతే ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో బస్సులో ఎంతమంది ఉన్నారు, ప్రయాణికులంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఆర్టీసీ బస్సు అటు ఏదైతే ఉందో ఒక్కసారి వేగంగా వెళ్ళి వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు ట్రాక్టర్ మొత్తం కూడా బోల్తా పడింది. ఆ ట్రాక్టర్లో ఉన్న వడ్ల బస్తాలన్నీ చెల్లా చెదురుగా రోడ్డుపై పడిన దృశ్యం మనం చూస్తున్నాము. బస్సు ముందు భాగం కూడా నుజ్జుగా అయిపోయింది. అయితే లోపల ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఉత్కంఠ రేపుందని చెప్పుకోవాలి. అయితే 15 మంది వరకు కూడా గాయపడ్డారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా ప్రస్తుతం అయితే సమాచారం రావాల్సి ఉంది. సో ఏదేమైనా వరుస ఆర్టీసీ బస్సుల యాక్సిడెంట్లు అయితే రోజుకి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పాలి. అయితే ఈ రోజు చోటు చేసుకున్న బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా అందరూ మరొక్కసారి ఉలిక్కిపడ్డారు. నిన్న జరిగిన ప్రమాదం మరిచిపోకముందే మరొక్కసారి ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదం అనేది ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఈ బస్సు ఏదైతే రాజీవ్ రహదారిపైన బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే 15 మంది గాయపడగా అసలు ఆ ప్రమాద సమయంలో ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా అయిందని కూడా అక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో విందాం. ఆల్రెడీ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత వెనకకి ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే నిలిచింది బండి అని చెప్తానే ఉన్నా. ఏంటంటే ట్రాక్టర్ లైట్గా బ్రేక్ ఎక్సిలేటర్ డౌన్ చేసి మీరు ఇంకో డ్రైవరా ప్యాసింజర్ అండి మీరు? అంటే బస్సు చూసుకోలే బ్రేక్ కొట్టలే అన్నట్టు. బ్రేక్ బస్ అనే ఆయన ఆల్రెడీ సడన్ ఈయన సడన్ ఆయన కుదిండి అంతే. అంతేనా? ఆయన ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ముంగడికి. నేను వెనకగా లచ్చి కొట్టేసింది. స్పీడ్ బాగుందంటున్నారు బస్సు స్పీడ్ నార్మల్ ఉంది. స్పీడ్ ఉంది రన్నింగ్ డౌన్ అలా స్పీడ్ ఉంది. ఎటు నుంచి ఎడుతుంది మీరు? ఎటు పోతుంది? హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తుంది బస్సు. ఈ ట్రాక్టర్ కరీంనగర్ పోతుంది. బస్సు ఆల్రెడీ ట్రాక్టర్ చూస్తున్నాం కదా. ప్రస్తుతం అయితే అటు బస్సు ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే అటు క్షతగాత్రులు కూడా చికిత్స అందిస్తున్నారు. త్వరితగిన అంబులెన్స్ కూడా చేరుకుని అంబులెన్స్ సహాయంతో అయితే ప్రతి ఒక్కరిని ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం వరుస బస్సు ప్రమాదాలు అయితే అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. అసలు ఇప్పుడు ఈ కరీంనగర్ లో జరిగిన బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఆ బస్సు డ్రైవరే వెనకాల నుంచి వచ్చి కూడా ట్రాక్టర్ ను గుద్దినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో ఏం జరిగింది? ఇటీవల బస్సు ప్రమాదాలు నిజంగా 2 తెలుగు రాష్ట్రాల లోపల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు ఉదయం 5 గంటల సమయం లోపల కూడా కరీంనగర్ లో రాజీవ్ రహదారి పైన ఇటు బస్సు ట్రాక్టర్ ను ఢీకొనడంతో అయితే పెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి రాజీవ్ రహదారి పైన వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను
అతివేగంగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొనడం జరిగింది. దీని లోపల దాదాపుగా ట్రాక్టర్ డ్రైవర్ తో సహా 15 మందికి గాయాలు అయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి ఇటు మెట్పల్లికి వచ్చేటువంటి సమయం లోపల ఈ రోజు ఉదయం 5 గంటల సమయం లోపల ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అయితే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ధాన్యంను తీసుకొని ఇటు ఐకేపీ సెంటర్ కు ట్రాక్టర్ లో తరలిస్తున్నారు. అయితే వేగంగా వస్తున్నటువంటి బస్సు ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటుగా బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి 15 మందికి గాయాలైనటువంటి పరిస్థితి. స్వల్ప గాయాలతో అందరూ బయటపడడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి ట్రాక్టర్ వెళ్తుండడంతో ట్రాక్టర్ టైలర్ ను ఢీకొనింది. దీనివల్ల ట్రాక్టర్ అదుపు తప్పి ఆ టైలర్ కింద పడిపోవడంతో అయితే ఆ రైతు యొక్క ధాన్యం చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. ట్రాక్టర్ డ్రైవర్ తో సహా ఆర్టీసీ బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి 15 మందికి స్వల్ప గాయాలు అయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఇటు ఎస్ఐ అందులోపల ఉన్నటువంటి క్షేత్రగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అందరూ కూడా స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స తీసుకొని వాళ్ళందరూ కూడా తమ స్వగ్రామాలకు వెళ్లిపోయినట్టు పరిస్థితి. ఏదేమైనప్పటికీ అయితే ఇటు రాజీవ్ రహదారితో పాటుగా పలు రహదారులపై వరుస ప్రమాదాలు, ఆర్టీసీ బస్సు ప్రమాదాలు అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం దాదాపుగా కొద్దిగా మంచు ప్రభావితం ఉండడంతోనే ముందు వస్తున్నటువంటి వాహనాన్ని కనుగోలేకనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికైతే స్వల్ప గాయాలతో బయటపడడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల శ్రీనివాస్, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ముందు వాహనం కనిపించకే అటు ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా, లేదంటే అటు ఆర్టీసీ డ్రైవర్ ఏమన్నా అతివేగంగా వచ్చారా, లేదంటే కేవలం మంచు వల్లనే ప్రమాదం జరిగిందా? అసలు అక్కడ చేరుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది, వాళ్ళని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇటు మెట్పల్లికి వచ్చేటువంటి సమయం లోపల ఈ రోజు దాదాపుగా రాత్రి సమయం లోపల బయలుదేరినటువంటి బస్సు ఇటు మెట్పల్లికి వెళ్లాల్సినటువంటి బస్సు మరికొద్ది సేపట్లో దాదాపు ఒక 15 నిమిషాలు అయితే కరీంనగర్ చేరుకుంటుంది. ఈ సమయం లోపలనే ఈ ప్రమాదము జరిగింది. అయితే ఇటు వాతావరణము పరిస్థితులు ఒక్కసారిగా చల్లబడడంతో మంచు కూడా ఎక్కువ కురుస్తున్నటువంటి పరిస్థితి. ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ధాన్యం బత్తాలతో వెళ్తున్నటువంటి సమయం లోపల ముందు వచ్చేటువంటి ట్రాక్టర్ టైలరు అంటే ఎక్కువ కనకపోవడంతో పాటుగా ఇటు బస్సు కూడా అతివేగంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నది. అంటే మంచు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది ఉదయం సమయం లోపల. ఆ సమయం లోపల రహదారి సరిగా కనబడని పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ అయితే వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొనడం వల్ల అయితే పెద్ద ప్రమాదం నుంచి అయితే ఇటు బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల శ్రీనివాస్, అయితే ప్రస్తుతం అటు ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి బాగానే ఉంది, అతను క్షేమంగానే బయటపడ్డారు. అలాగే ఇప్పుడు ప్రయాణికులంతా కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు అంటున్నారు. సో అంటే ఆ సమయంలో మొత్తంగా ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? సో ఎందుకంటే చిన్నపాటి ఘటన జరగడం కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవాలి. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అట్లీస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరో పక్కన ఈ శీతాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జాతీయ రహదారులపైనే ప్రధానంగా ఈ ప్రమాదాలు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏమన్నా వారికి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందా? బస్సులో అయితే ఇప్పుడు దాదాపుగా 30 మంది పైగానే ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా కరీంనగర్ నుంచి మెట్పల్లికి వెళ్లే మరికొద్దిసేపు అయితే మెట్పల్లికి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి దాదాపుగా 2 గంటల సమయం లోపల హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి బస్సు మరికొద్ది 10 నుంచి 15 నిమిషాలు అయితే కరీంనగర్ చేరుకుంటుంది. ఈ నేపథ్యం లోపలనే మంచు ఎక్కువగా ఉండడం, వాతావరణం చల్లబడంతో పాటుగా ఇటు ముంగడ వెళ్తున్నటువంటి దారి సరిగా కనబడదు. ఈ నేపథ్యం లోపల ఇటు ట్రాక్టర్ లోపల ధాన్యం లోడ్తో వెళ్తుంది. ఆ ధాన్యం లోడ్తో వెళ్ళేటప్పుడు రహదారిలో సరిగా కనబడని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలిసింది. ఏదేమైనప్పటికైతే చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరందరినీ కూడా అంబులెన్స్ లోపల కరీంనగర్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చిన్న గాయాలు అయినటువంటి వారు ప్రాథమిక చికిత్స తీసుకుని వారి స్వగ్రామాలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తుంది. అయితే స్వల్ప గాయాలు కావడంతో ప్రతి ఒక్కరికి చికిత్స చేసి చికిత్స అనంతరం కూడా వారి ఇంటికి అయితే క్షేమంగా చేరుకున్నారు. సో అదే ప్రమాదం కనుక కొంచెం మరింత తీవ్రత పెరిగితే కనుక మరొక ఘోరం చూడాల్సి వచ్చేది. సో ఏదేమైనా కూడా ఒక పక్కన రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు, అలాగే ఒక పక్కన మంచు కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ముందు ఉన్న రహదారి కానివ్వండి, లేదంటే ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించే పరిస్థితి ఉండదు. సో అలాంటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, స్లోగా వెళ్ళాలి. సో డ్రైవింగ్ కూడా అప్రమత్తంగా చేయాలంటూ సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని బస్ అనేది కూడా కొన్ని వందల మంది ఎక్కుతూ ఉంటారు. సో వారందరి ప్రాణాలు కూడా కేవలం ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు లేదా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ప్రస్తుతం ఇటు తిమ్మాపూర్ అటు రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, అలానే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో అక్కడ పడ్డ ఆ ఒడ్లన్నీ కూడా మళ్ళీ తీసే ప్రయత్నం చేసి కూడా వాటన్నింటినీ క్లియర్ చేశారు. దీంతో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది.